ముందుగా రాబోయే ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు ఆనంద్. గతంలో కలల కాగితం అనే ఒక సాంగ్ ద్వారా మేము ముందుకొచ్చాం. అలాగే ఇప్పుడు జడ్జిమెంట్ అనే ఒక వెబ్ సిరీస్‌ని రిలీజ్ చేయబోతున్నాం మన రాబోయస్ ఛానల్‌లో. కాకపోతే ఈ వెబ్ సిరీస్ అనేది ఇప్పుడు తీసింది కాదు. 10 సంవత్సరాల క్రితం షూట్ చేసింది. మధ్యలో ప్రాజెక్ట్ మిస్ అయింది. చాలా బాధపడ్డాం. అయితే లక్కీగా ఆ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు దొరికింది. సో, అందుకే మరలా ఆ వెబ్ సిరీస్‌ని ఇప్పుడు మన రాబోయే ఛానల్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇది మా మొదటి ప్రయత్నం. మొదటి ప్రయత్నం ఎప్పుడు కూడా మనకు స్పెషలే. ఎందుకంటే చాలా తప్పులు చేస్తాం, నేర్చుకుంటాం, తడబడతాం, నిలబడతాం. సో, ఇది చాలా స్పెషల్ మా మొదటి ప్రయత్నం అనేది. ఈ మా మొదటి ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హలో భద్ర ఎమ్మెల్యే, అంకుల్ చెప్పండి. ఒకసారి ఇంటికి వస్తావా? ఫ్రెష్ వస్తా అంకుల్. తొందరగా వస్తావా? షూర్. గుడ్ మార్నింగ్ అంకుల్. రాజయ్ కూర్చో. ఎలా ఉన్నావు? క్రైమ్తో కాపురం చేస్తున్నాను. ప్రతి నిమిషం ఎక్సైటింగ్గానే ఉంది. క్రైమ్ కదా, కాస్త కేర్ఫుల్గా ఉండు. కాలం ఎప్పుడు మనకి అనుకూలంగా ఉండదు. కాలం ఎవరికి అనుకూలంగా ఉండదు, మనమే మార్చుకోవాలి. అయినా కేర్ఫుల్గా ఉండాల్సింది నేను కాదు, క్రిమినల్స్. ఉడుకు రక్తం కదా, అలానే అనిపిస్తుంది. కానీ జాగ్రత్త, ప్రమాదాలు చెప్పిరావు. ప్రమాదాలతో ఆడుకోవడం మొదలుపెట్టాక అవంటే భయం పోయింది అంకుల్. మాటలు బాగా నేర్చావు. మీ నాన్న కూడా నీలానే మొండిగటం, ఎవరి మాట వినేవాడు కాదు. ఏంటి అంకుల్ అర్జెంట్గా రమ్మన్నారు? సుదీప్ గురించి నీతో మాట్లాడాలి. సుదీప్ నా కొడుకు, అల్లారు ముద్దుగా పెంచాను. ఇప్పుడు వాడు బయట అల్లాడిపోతుంటే చూడలేకపోతున్నాను. ఏమైంది అంకుల్? ఏమైందో తెలీదు, బాగా భయపడుతున్నాడు. దయ్యం చంపేస్తుందని ఏదేదో మాట్లాడుతున్నాడు. దెయ్యమా? దయ్యమనే భయపడుతున్నాడు. నాకైతే నమ్మాలని లేదు. ఎవరో కావాలని వాడిని భయపెడుతున్నారని అనిపిస్తుంది. ఇప్పుడు సుదీప్ ఎక్కడున్నాడు? ఇంకెక్కడ, ఆ స్టోర్ రూమ్లో ఉంటాడు. అక్కడే కూర్చుని తాగుతూ ఉంటాడు. లంకంత కొంప ఉంది. ఇక్కడే ఉండరా అంటే వినడు. సుదీప్ ఎవరితో గొడవ పడ్డా ఈ మధ్యకాలంలో? నాకు తెలిసినంత వరకు ఏమీ లేదు. నాకు చెప్పకుండా ఏదో దాస్తున్నాడేమో అని. నువ్వు ఒకసారి మాట్లాడు. షూర్, ఇప్పుడే వెళ్తాను. ఆగు, నేను వస్తాను. పర్వాలేదు అంకుల్, మీరు కూర్చోండి. అడ్రస్ చెప్పండి చాలు, నేను వెళ్తాను. అజయ్, ఒక్క నిమిషం. బోసు, ఒరేయ్ బోసు, ఇతన్ని
మన స్టోర్ రూమ్కి తీసుకెళ్ళు. ఎవరు అంకుల్ ఇతను? వాడి పేరు బోసు. మీ ఆంటీని ఏదో యాక్సిడెంట్ నుంచి కాపాడాడని ఇంటికి తీసుకొచ్చింది. ఆహా. అప్పటి నుంచి మనతోటే ఉంటాడు. ఓహో, బోసు వెళ్దామా? వాడు ముందు వెళతాడట. ఆహా. నేను జాగ్రత్తగానే ఉంటాను, నువ్వు జాగ్రత్తగా తీసుకెళ్ళి. యాదవాభిమానం నువ్వు. ఏరా బోసు, ఎవరితను? రే, నీ తాపత్రయం నాకు అర్థమైంది కానీ నీ మాటలే అర్థం కావడం లేదు. కాసేపు మాట్లాడికే. రే ఆపు నువ్వు. ఎవరు బాస్ నువ్వు? అజయ్, సిబిఐ. మీ నాన్నగారు పంపించారు. సిబిఐ? డాడ్ పంపించారా? ఎందుకు? నువ్వు దేనికో భయపడుతున్నావు అని చెప్పారు. ఒకసారి నీతో మాట్లాడమన్నారు. ఓహో, కానీ బాస్ మీరు డీల్ చేయడానికి ఇక్కడ ఉంది క్రిమినల్స్ కాదు, దెయ్యం. అసలు ఏం జరుగుతుందో నాకు వివరంగా చెప్పగలవా? గత కొద్ది రోజుల నుంచి అదిగోవాడు దెయ్యాన్ని చూశానని భయంతో చచ్చిపోతున్నాడు. ముందు నేను నమ్మలేదు, కానీ తారక్ చనిపోయాక నమ్మక తప్పలేదు. తారక్ ఎవరు? నా ఫ్రెండ్. ముందు వాడికి ఒక లెటర్ వచ్చింది. తారక్ తీయని వేడికి చేసుకొని రాసింది, కానీ ఆ నెక్స్ట్ డే వాడు చనిపోయాడు. రే రే, నాకేం తెలీదు, నేనేం చేయలేదు, నాకేం తెలీదు. రే ఏమైందిరా నీకు? నాకేం తెలీదు, నన్ను వదిలే. ఏమైంది వీడికి? ఇప్పుడు చెప్పు, ఏమైంది? వాడు దెయ్యమయ్యాడు. సరిగ్గా చెప్పా. వాడు దెయ్యమయ్యాడురా. దెయ్యమా? ఎవరు? ఆ రోజు చంపేశా కదా శ్రావ్యం లవ్ చేశాడని, వాడే. వాడా? వాడే. రాత్రి నాకు కనిపించాడురా, చాలా భయం వేసిందిరా. ఎలా వచ్చానో తెలీదు, పరిగెట్టుకుంటూ వచ్చి రూమ్లో పడ్డాను. ఎందుకురా నవ్వుతున్నారు? నువ్వు ముందా దెయ్యం సినిమాలు చూడడం మానే. దెయ్యం లేదు, తొక్క లేదు. భయపడ్డావా? నీకు కనిపిస్తే తెలుస్తుందిరా. వాడు ఖచ్చితంగా మనల్ని చంపడానికే వచ్చాడు. చంపేస్తాడు. చంపేస్తాడా? దెయ్యాలతో డాన్సింగ్ చేస్తాను నేను, రమ్మను. నువ్వు ముయిబే. రే సుబ్బు, దెయ్యం లేదు, ఏం లేదు, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. లేదురా, నా కల్లారా చూశాను, వాడు దెయ్యమే. నా మాట వినరా, మనం ఏదైనా భూత వైద్యుని కలుద్దాం. భూత వైద్యుడా బొక్క? మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదు, నీకేం కాదు, నేనున్నాను. అవునరా, మర్చిపోయానురా, నాకు ఒక కవర్ వచ్చిందిరా. ఏం కవర్రా? ఏంట్రా ఇది? తెలీదు బావా, లోపల ఒక డైరీ మిల్క్ చాక్లెట్ కూడా ఉంది. అవునా? ఈ మధ్య ఒక గొంత నా వైపు చూస్తుంది, అదే పంపిందేమో నా డౌట్. లవ్లో పడ్డావు? ఊరుకోరా.
నేను దెయ్యమంటూ భయపడుతుంటే మీరు ఫిగర్ల గురించి మాట్లాడుకుంటారా? ఏదో ఒకరోజు మీకు కనిపిస్తాడు, అప్పుడు తీరుతుందిరా మీకు. అబ్బో